హలో ఎవ్రీవన్. పాపం చేయని మనిషి భూమిపైన ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది. బాప్తిసం తీసుకొని రక్షింపబడిన క్రైస్తవుడు మరలా పాపం చేస్తే ఏంటి పరిస్థితి? ఈ మధ్య యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగా వస్తున్నటువంటి డౌట్ ఇదే. అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక వ్యక్తి మారుమనసు పొంది బాప్తిసం తీసుకోగానే అతని జీవితంలో 3 విషయాలు జరుగుతాయి. మొదటిది దేవుని బిడ్డ అని ముద్రింపబడి దేవునితో సంబంధం కలిగి ఉండడం. రెండవది బాప్తిసం తీసుకున్న క్షణము నుంచి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలిగి ఉండడం. మూడవది నిత్య జీవానికి వారసులు కావడం. అదే వ్యక్తి లోకంలో ఉన్న ఎర్త్లీ టెంప్టేషన్స్‌కి లొంగిపోయి పాపం చేస్తే అప్పుడు కూడా 3 విషయాలు జరుగుతాయి. మొదటిది బ్రోకెన్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కాదు సహవాసం కోల్పోవడం. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఇద్దరు అన్నిటిని షేర్ చేసుకుంటారు. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంటుంది. ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్‌కి తెలియకుండా నచ్చని విషయం చేస్తాడు. అది తప్పని తెలిసినా. అలాంటప్పుడు వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కంప్లీట్‌గా పోతుందా? లేదు కదా! వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. క్లోజ్‌నెస్ తగ్గిపోతుంది. మాటలు తగ్గిపోతాయి. మరలా ఆ క్లోజ్‌నెస్ అనేది ఎప్పుడు వస్తుంది? తప్పు చేసిన ఫ్రెండ్ రిగ్రెట్ అయ్యి క్షమాపణ కోరినప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్, ఆ క్లోజ్‌నెస్ అనేది మరలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జరిగే రెండో విషయం కూడా అలాంటిదే. పరిశుద్ధాత్మ యొక్క గద్దింపు. రక్షింపబడక మునుపు నువ్వు ఎంత పాపము చేసినా అది నీకు తప్పుగా అనిపించదు. రక్షింపబడ్డాక పాపం చేస్తే పరిశుద్ధాత్మ నిత్యము నిన్ను గద్దిస్తుంది. హృదయంలో అలజడి, నెమ్మది ఉండదు. పరిశుద్ధాత్మ నువ్వు చేసిన పాపాన్ని ఒప్పింపచేసి దేవుని దగ్గర క్షమాపణ కోరేలా చేస్తుంది. మూడవ విషయం, నిత్య జీవం పోదు. కానీ ప్రాముఖ్యమైన నీ టెస్టిమనీ పోతుంది. ఒకప్పుడు ఇతడు మారిపోయాడు అన్న వాళ్ళే నువ్వు పాపం చేయడం చూసి అతను ఏమీ మారలేదు, అదే పాత జీవితం అని అంటారు. సో, పాపం చేసి దేవునికి దూరంగా పారిపోవడం కంటే, ఆ పాపాన్ని ఒప్పుకొని దేవునికి దగ్గరగా జీవించడం మంచి పని.